శివరాత్రి పండుగకు పెట్టే ప్రసాదంగా ఇలా కందగడ్డలతో ఓసారి ఇలా భక్షాలను ట్రై చేయండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. మరి హెల్తీ వేలు టేస్టీ బొబ్బట్లు చేయాలంటే షార్ట్ పైన లింక్ ఇచ్చాను, ఫుల్ వీడియో చూసి డెఫినెట్ గా ట్రై చేయండి. ఇలా కందగడ్డలని శుభ్రంగా వాష్ చేసి బాగా ఉడికించుకొని వీటిపైన ఉండే పొట్టుని తీసి ఇలా స్పూన్ తో గానీ లేదా మ్యాషర్ తోనైనా మ్యాష్ చేసి చేయండి. ఇలా పూర్ణం రెడీ అయ్యాక ఒక కడాయిలో 1 కప్పు బెల్లం, అందులోనే కొద్దిగా వాటర్ ని పోసి కరిగించాక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని బాగా కలిపాక మనం రెడీ చేసుకున్న పూర్ణాన్ని కూడా వేసి అందులోనే ఇలాచి పౌడరు, నెయ్యిని కూడా వేసి ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. రెడీ అయిన పూర్ణం నుండి చిన్న చిన్నగా మీడియం సైజులో రౌండ్ గా బాల్స్ లా చేసుకోవాలి. ఇలా చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్ గా కలిపి కొంచెంగా పిండి ముద్దను తీసుకొని ఫ్లాట్ గా రౌండ్ గా ఒత్తుకున్నాక అందులోనే పూర్ణ ముద్దను పెట్టి చివర్లు అన్నింటినీ కలిపి క్లోజ్ చేసి రౌండ్ గా వచ్చేలా మీడియం సైజులో ఒత్తుకోవాలి. పెనం వేడయ్యాక నెయ్యిని వేసి బొబ్బట్టును కూడా వేసి 2 వైపులా టర్న్ చేస్తూ మళ్ళీ నెయ్యిని వేసి పూరీలా పొంగుతూ చక్కగా ఫ్రై చేయండి. ఈ బొబ్బట్లు రెడీ అయ్యాక వేడివేడిగా సర్వ్ చేసేయండి. ఇవి ఎంత రుచిగా ఉన్నాయంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. నేను చేసిన ఈ కమ్మని బొబ్బట్లు మీకు కూడా నచ్చినట్లయితే డెఫినెట్ గా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేయండి.